ఇక నిజామాబాద్ లో ఎస్ఆర్ఎస్పీని సందర్శించారు జూపల్లి. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉందని చెప్తున్నారు మంత్రి జూపల్లి. వరదలతో ధ్వంసమైన రోడ్లను కూడా వెంటనే పునరుద్ధరిస్తామంటూ భరోసానిస్తున్నారు. వరద ప్రభావాన్ని అంచనా వేసి బాధితుల్ని కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. త్వరలోనే రైతుల సమస్యలకి పరిష్కారం వస్తుంది, రైతులకి నష్టపరిహారం కూడా అందిస్తామంటున్నారు జూపల్లి కృష్ణారావు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మంత్రి జూపల్లి సడన్ విజిట్ పై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ కు భారీ వరద కొనసాగుతుంది. భారీ ఇన్ఫ్లో నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా ఈ ప్రాజెక్టు పర్యవేక్షించారు. అధికారులకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలు మంత్రి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, భారీగా వరద వస్తుంది, ఎట్లా ఉంది అంటే ఇన్ఫ్లో ఎట్లా ఉంది, మరియు ఎలాంటి అప్రమత్తలు ఎలాంటి సూచనలు చేస్తారు, ఆ ప్రాజెక్టులో నీటి స్థాయి నీటి మట్టం ఎట్లా ఉంది? వర్షాల ప్రభావం అనేది బాగా తీవ్రంగా ఉంది. ఇన్ఫ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 2,70,000 క్యూజెస్ దాకా ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో కూడా 2,70,000 విడుదల చేస్తూ ఉన్నాం. నేను వచ్చిన పర్పస్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వరదల కారణంగా ఎక్కడెక్కడైతే చెరువులు కానీ కాలువలు కానీ బ్రీచ్ అయినాయో తెగిపోయినావో దాని మూలంగా రైతులకు పంట నష్టం కావచ్చు, ఎక్కడెక్కడ మళ్ళీ ఇమ్మీడియట్గా వాటిని పునరుద్ధరించే కార్యక్రమం చేయాలి. వాటితో పాటుగా రోడ్స్ కానీ రాకపోకలు కానీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగుతూ ఉంది, ఏ ఇబ్బంది జరుగుతూ ఉంది చూసి పరిశీలన చేసి అధికారులను అప్రమత్తం చేసి వాటిని వాళ్ళందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూడడం కోసమే రావడం జరిగింది ప్రధానంగా. సో వరద ఉధృతి తగ్గగానే ఇక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఇటు నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఒక టూరిజం డెవలప్మెంట్ కోసం బోట్స్, అట్లాగే ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా హరిత హోటల్ లాంటిది కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సార్, ఈ వరదల నేపథ్యంలో ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పటికే రైతులు చాలా నష్టపోయారు, లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా దిగ్బంధంలో ఉన్నాయి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ. రైతుల పంటలు ఎక్కడైతే నష్టపోయినాయో అంటే నీటిలో మునిగి కొంత నీటి ఒత్తిడికి ఆ కోతకు గురైనటువంటి పొలాలు ఉంటాయి, లేదంటే ఇసుక మేటలు పెట్టినటువంటి ప్రాంతాలు, అలాంటి రైతులను కూడా వాటిని చూసి పరిశీలన చేసి వాళ్ళని ఆదుకోవడం కోసం అధికారులకు అప్రమత్తం చేసి ఎస్టిమేట్ చేయించి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించి వాళ్లకు ఆర్థిక సహాయం కూడా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద భారీ వరదల నేపథ్యంలో ఆకస్మికంగా ఈ ప్రాజెక్టును సందర్శించాలని చెప్తున్నారు. అదేవిధంగా నష్టపోయినారు, ఇప్పటికే చాలా చోట్ల పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న వంటి పంటలు కూడా పూర్తిగా నష్టపోయాయి భారీ వరదల నేపథ్యంలో. వారందరికీ నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తామని చెప్పి మంత్రి జూపల్లి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి.